This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. అసలే పేదరికం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కాయ కష్టం చేస్తేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి కుటుంబంపై విధి పగబట్టింది. భార్య పిల్లల్ని పోషించే కుటుంబ పెద్ద మంచాన పడ్డాడు. ఉన్నంతలో వైద్యం కోసం ఖర్చు చేశారు, కానీ పూర్తి ఫలితం రాలేదు. ఆయన పుట్టినూరు కూడా తోడైంది. తలో చేయి వేశారు, పైసలు పోగు చేశారు, కానీ సరిపోలేదు. ఇక బయటి ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాడు గ్రామానికి చెందిన ఎడ్ల సైదులు ఎదుర్కొంటున్న దుర్భర స్థితిపై 4 Sides టీవీ ఆపన్న హస్తాల కోసం అందిస్తున్న మానవతా కథనం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులలో ఆ కుటుంబంపై విధి పగబట్టిందని కూడా చెప్పాలి. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే ఎడ్ల సైదులు అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు లోపల పార్ట్స్ కూడా పూర్తి స్థాయిలో చెడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకు ఏదైతే పూర్ ఫ్యామిలీ అని కూడా చెప్పాలి. ఇప్పటికే దాతల కోసం ఎదురు చూస్తున్నానని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిస్సెస్ కూడా చెప్తా ఉంది. ఏంది అసలు వీళ్ళకు వచ్చినటువంటి ఆపత ఏంది, వీళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదిగో మీరిప్పుడు చూస్తున్న ఈ వ్యక్తే ఎడ్ల సైదులు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాడు అతని సొంత గ్రామం. ప్రస్తుతం మంచానికే పరిమితమైన ఈ యువకుడు ఏనాడు సుఖపడ్డ పరిస్థితి లేదు. పాపం ఎడ్ల సైదులు చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పటి నుంచి సైదులు జీవితమంతా సినిమా కష్టాలే. తల్లిదండ్రులు లేని సైదులను బంధువులు గ్రామస్తులు మాత్రం అక్కున చేర్చుకున్నారు, తమలో ఒకడుగా చూసుకున్నారు. తల్లిదండ్రులు దూరమై ఒంటరివాడైన ఆయన జీవితానికి ఒంటరితనం దూరం చేయాలని నిర్ణయించారు. 5 ఏళ్ల క్రితం సూర్యాపేట జిల్లా ఏపూరి గ్రామానికి చెందిన అశ్విని అనే యువతితో వివాహం జరిపించారు. దీంతో ఆయన జీవితంలో మళ్లీ ఆయనకే తెలియని ఏదో సంతోషం కలిగింది. ఇలా విధి ఆడిన వింత నాటకంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సైదులు అందరి సహకారంతో పెరిగి పెద్దవాడై అశ్వినిని పెళ్లి చేసుకోవడం, సంతోషంగా జీవిస్తున్నాడు. కాలం చక్రం ముందుకు సాగుతోంది. వారి వివాహ బంధానికి తీపి గుర్తుగా 2 పిల్లలు జన్మించారు. సైదులకు అంతకంటే పెద్ద కోరికలు కూడా ఏమీ లేవు. పగలంతా కష్టపడటం, తన కష్టం ద్వారా వచ్చే డబ్బులతో భార్య పిల్లలను పోషిస్తూ సంతోషంగా జీవించడమే. ఆ లెక్కన సంతోషంగా గడుపుతున్న సైదుల జీవితాన్ని మరోసారి విధి కాటేసింది. చిన్నతనంలో కన్న తల్లిదండ్రులను దూరం చేసిన విధి తాజాగా ఆయన కడుపున పుట్టిన కొడుకును కూడా దూరం చేసింది. ఈయనకి కొంచెం మా బాబు రీసెంట్గా చనిపోయిందండి. చనిపోయిన కాంచి ఆయన కొంచెం తినక లోపల పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్తే లోపల తినే పేగ అనేది బాగా ఖరాబ్ అయ్యి ఆపరేషన్ చేసి ఆ ఫుడ్ పైప్ వేసిరండి. నోటి నుంచి తినడానికి ఏం లేదు. ఇప్పుడు 2-3 లక్షల వరకు దీనికే ఖర్చు అయిపోయినాయి. మాకు ఆర్థికంగా ఏది లేదు. మేము కూలి చేసుకుంటేనే బతికేటోళ్ళం. మాకు ఏ సాయం లేదు. ఇప్పటి వరకు ఆయన నోటితో తినాలంటే ఇంకొక పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పారు. అది చేయించుకుంటేనే ఆయన మంచిగా ఉంటాడని చెప్పిర్రండి. ఇప్పటికి మీకు జీవనోపాధి ఎట్లా మీకు వెసులుబాటు ఎట్లా? ఊరోళ్ళంతా తలాగింత ఇంటికింత వేసి వసూలు చేసి మాకు ఆర్థికంగా సాయం చేస్తుర్రండి. ఇప్పుడు అంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తే సెట్ అవుతుంది? ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి ఆపరేషన్ చేపియాలని కోరుకుంటున్నాం.
ఇద్దరు సంతానం కలిగిన తర్వాత చాలా సంతోషంగా జీవిస్తున్న సైదులు తన పిల్లలతో చాలా అనుబంధం ఏర్పరచుకున్నాడు. కానీ విధి మాత్రం అతడు సంతోషంగా ఉండడం చూడలేకపోయింది. ఇద్దరు పిల్లల్లో ఒక కొడుకు హఠాన్మరణం చెందాడు. కన్న కొడుకు హఠాన్మరణాన్ని తట్టుకోలేని సైదులు పుట్టెడు దుఃఖంతో తిండి తినడమే తగ్గించాడు. అనారోగ్యం పాలయ్యాడు. తీవ్ర అనారోగ్య పాలైన సైదులు శరీరంలోని అవయవాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సైదులు నోటి గుండా తిండి తినలేని పరిస్థితికి చేరుకున్నాడు. అందుకే మంచంలో ఇలా కదల్లేని పరిస్థితిలో పడుకొని ఉన్నాడు. గోడలకు వేలాడదీసిన గ్లూకోజ్ బాటిళ్ల ద్వారా పైపు సాయంతో లిక్విడ్ అందిస్తున్నారు. వైద్యానికి ఖర్చులు భరించలేని పేదరికం. భర్త మంచానికి పరిమితం కావడంతో కూలి పని చేస్తూ అతని భార్య భర్తకు బిడ్డకు తిండి పెడుతుంది. సైదులు తిరిగి మామూలు మనిషిగా మారాలంటే అతనికి ఆపరేషన్ చేయాలి. అందుకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు లేని దీనస్థితి కొనసాగిస్తున్న సైదులకు మంచి జీవితం అందించాలని ఊరంతా భావించింది. మంచి మనసుతో తలొచ్చేయి వేశారు. తోచినంత ఆర్థిక సాయం చేశారు. కానీ ఆపరేషన్ కు సరిపడేంత డబ్బు మాత్రం పోగు కాలేదు. దీంతో ఇప్పుడు సైదులు కుటుంబమే కాదు, ఆయన ఊరు జనమంతా కూడా ఆసన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సైదులకు కొత్త జీవితం ప్రసాదించాలని వేడుకుంటున్నారు. చూడొచ్చు, ఇప్పటికే ఎవరైతే సైదులు ఉన్నాడో ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వీళ్ళకు జీవనోపాధిగా ఉంచుకున్నటువంటి డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు అయిపోయినాయి. దాని నేపథ్యంలోనే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని చందాల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బును కూడా పూర్తిగా ట్రీట్మెంట్కే వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళకు చిల్లి గవ్వ లేని దీనా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ఎవరైనా ఆదుకుంటే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చందాల రూపంలో వసూలు చేసినామని ఇక్కడ గ్రామస్తులు కూడా మనతో పాటు చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు. ఏంటమ్మా, ఏం జరిగింది అసలు, పరిస్థితి ఏంది అసలు, ఎంత ఇప్పటి వరకు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి అని అంటారు డాక్టర్లు. ఇప్పుడు వాళ్ళకు ఇంకా ఎన్ని ఖర్చు అవుతాయి, మీరు ఎంత ఫండింగ్ ఏర్పాటు చేసారు వీళ్ళకి? మేము 30 ఏళ్ళు దాకా చేసినాం సార్. 30 ఏళ్ళు చేసినాం. అందరం మేము సహకారంతో చేస్తున్నాం. మా ఊళ్ళో అందరినీ గ్రామాలు మొత్తం తిరిగి వసూలు చేసి 30 చేతికి ఇచ్చి వచ్చినాం. ఇక వాటితోటే నిన్న తీసుకుపోయినా హాస్పిటల్ పెట్టి వచ్చినాం. నిన్న డిసైడ్ చేసారు, తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా ఇంత ఆపరేషన్ చేయాలంటుండ్రు. 50 లక్షలు కావాలంట, 5 లక్షలు కావాలంటుండ్రు. ఆపరేషన్ జరుగుద్దని అంటుండ్రు. ఇక ఇంతవరకు మేము చేసిన సహకారంతో వాళ్ళకి ఒప్పచెప్పినాం. మళ్ళీ డబ్బులు లేక మళ్ళీ వచ్చిండ్రు. డబ్బుల కోసం బాధపడుతున్నారు. ఎవరికన్నా మీకు దయచేసి మీరు కొంత సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా ఊరి వాళ్ళు మొత్తం కలిసి మేము వసూలు చేసుకున్నాం. ఇంతవరకు మా శక్తి వరకు వసూలు చేసి ఇచ్చినాం. ఇక మరి మీకు కూడా కొంత సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే సైదులు ఉన్నాడో తనకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది అడ్జస్ట్మెంట్ కాక చందాల రూపంలో వసూలు చేసినటువంటి వాటితోనే జీవనం గడుస్తూ ఉంది. ట్రీట్మెంట్ కూడా అదే అమౌంట్ని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వీళ్ళ కుటుంబంపై విధి కూడా పగబట్టిందని చెప్పాలి. ఎందుకంటే జీవోత్సవంలో ఉన్నటువంటి ఎవరైతే సైదులు ఉందో ఆ దాతల కోసం వాళ్ళ మిస్సెస్ గ్రామస్తులు కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నల్గొండ జిల్లాలోని కేతపల్లి కొర్లపాడులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సైదాతో సైదుల్ 4 సైడ్ టీవీ నల్గొండ. ఇది పేదవాడైన నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాడ్కు చెందిన ఎడ్ల సైదులు దీన పరిస్థితి. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తే గాని ఆయన తిరిగి మామూలు మనిషి అయ్యేలా లేడు. సైదుల జీవితాన్ని కాపాడేందుకు, అతని కుటుంబం నిలబెట్టేందుకు మానవత్వం పరిమళించిన దాతలు ముందుకు రావాలని 4 సైడ్స్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది.